నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. దేశ ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే కాంగ్రెస్ పార్టీ చాలామంది నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఓ పార్టీలా కాకుండా ఓ విశ్వవిద్యాలయంలో ఎంతోమంది నాయకులను తయారు చేసి గ్రామ స్థాయి నుంచి పట్టి ప్రధానమంత్రి స్థాయి వరకు సామాన్యులకు కూడా అందాలం ఎక్కించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాగే ఈరోజు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు ఈరోజు ఎక్కడైతే మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద ఉపాధి హామీ పనిలో మహాత్మా గాంధీ పేరును తొలగించడానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను తిప్పికొట్టేందుకు తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు మోసరా మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మేము నిరాసన చేస్తున్నాం. పేద వ్యక్తులు, రైతులు, రైతు కూలీలకు దేశవ్యాప్తంగా పని కల్పించాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఉపాధి హామీ పనిని మహాత్మా గాంధీ గారి పేరు మీద మన జాతిపిత అయినటువంటి నాయకులు వారి పేరు పెడితే ఈరోజు కన్యరతనంతో బీజేపీ ఆ పేరును తొలగించి ప్రజల గుండెల నుంచి మహాత్మా గాంధీ గారిని తీసేయాలని మీరు ఆలోచన చేస్తున్నారు. మీరు ఏదైనా పథకాల నుంచి ఆయన పేరు తీయగలుగుతారేమో, కానీ ఆయన భారతదేశ ప్రజల మనసులలో ఉన్న వ్యక్తి, స్వతంత్రానికి ఆయన ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీరు శాశ్వతంగా తీయలేరు అనే విషయాన్ని బీజేపీ గుర్తు చేసుకోవాలి. అదే ఉపాధి హామీ పథకంలో ఆయన పేరు కొనసాగించాలి. మీరు ఏదైతే తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఎక్కడైతే మేము నిరాహార దీక్ష చేస్తాం, ఈ ఉపాధి హామీ పేదలకు, మధ్యతరగతికి, రైతులకు, రైతు కూలీలకు సంబంధించిన విషయం ఇది. దీనిలో ఖచ్చితంగా పేద నాయకుడైనటువంటి మహాత్మా గాంధీ పేరు ఉండవలసిందే. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ.